తీవ్ర ప్రయత్నాలు, ఏదైతే దాని విషయమే ఉన్నదో, భక్తి భావం ఉన్నదో, సరళత అంటే ఒక మార్గంలో మీరు వెళ్ళిపోతున్నారు. ఆ సరళత, ఆ మార్గంలో మీరు వెళ్తున్నప్పుడు దాన్ని ఏదైతే అనుకుని మీరు బ్రతుకుతున్నారో దాన్ని చెరిపేస్తాడు. చెడిపేసి ఎట్లయినా మిమ్మల్ని మీ పవిత్ర మార్గంలో నుంచి తప్పించాలని ప్రయత్నం చేస్తాడు. పవిత్రమైన మార్గంలో నుండి తప్పించాలని ప్రయత్నం చేస్తాడు. కాబట్టి ప్రయత్నం చేస్తున్నటువంటి సాతాను నుండి మీరు ఎలా తప్పించుకుంటారు? ఎలాగా తప్పించుకోగలుగుతారు? సాతాను ఇటువంటి ప్రయత్నం చేస్తాడు. ఒక దురాత్మ ఒక వ్యక్తి నుండి వెళ్ళిపోయిన తర్వాత మరలా అది అతని దగ్గరికి లేక ఆమె దగ్గరికి రావడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తాడు. యేసు ప్రభువే చెప్పాడు స్పష్టంగా, మీరు వినండి. చాలా మంది దురాత్మను ప్రార్థన చేయగానే కింద పడిపోతున్నారు, వెళ్ళిపోతున్నాయి దెయ్యాలు అని మీరు అనుకుంటున్నారు. కానీ వెళ్ళిన దెయ్యం మరలా వస్తుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవట్లా. చాలా మంది మన దగ్గర ప్రార్థన చేయించుకొని వెళ్ళారు. 10 మంది అందులో వెళితే అందులో 8 మంది మరలా సాతానికి అవకాశం చేశారు. యేసు ప్రభువే చెప్పాడు, 10 మంది మేలు పొందితే అందులో ఒక్కడే వచ్చాడు. అందరూ నిలబెట్టుకోలేరు. ఖచ్చితంగా సాతాను వారిని బంధించేయడానికి, ఎందుకంటే వారికి ఆత్మబలం లేదు, వారి సరళత లేదు, వారిలో పవిత్రత లేదు, పరిశుద్ధత లేదు. ఈ క్రమశిక్షణ అనేది వారికి లేని కారణంగా సాతాను నీరు లేని చోట్ల వెతుకుతూ నా ఇల్లు ఎలా ఉందో చూద్దామని మరలా అది బయలుదేరి వచ్చిందంట. వస్తే ఇల్లు అమర్చబడి ఓడవబడి చక్కగా ఉండటాన్ని చూసి, లూకా సువార్తలో చూడండి, చక్కగా మీరు చదవాలి. 11వ అధ్యాయంలో 24వ వచనము, 25వ వచనము, 26వ వచనాన్ని చదువుతున్నాను. 11వ అధ్యాయము, 24వ అధ్యాయము, 25వ అధ్యాయము, 26వ వచనం. అపవిత్రాత్మ ఒక మనిషిని వదిలిపోయిన తర్వాత, అపవిత్రపరిచే ఆత్మ మనిషిని వదిలిపోయిన తర్వాత జరిగేది ఏంటి? వదిలిపోయిన తర్వాత చర్చి నుండి వెళ్ళిపోతున్నారు. వదిలిపోయిన తర్వాత బాగుంది అనుకుంటున్నారు. అది వెళ్ళిపోయి మీ ఇంటికి వెళ్ళి కాపు కాస్తుంది. లోపల నుండి ఆకర్షించి నిన్ను రమ్మంటది. అది వదిలిపోయిన తర్వాత, బయటికి వెళ్ళిపోయిన తర్వాత బయట ఉంటుంది. బయట ఉండి నిన్ను గమనిస్తూ ఉంటుంది. దురాత్మ నిన్ను గమనిస్తూ ఉంటుంది. ఆ అపవిత్రాత్మలు నిన్ను గమనిస్తూ ఉంటాయి. నీవెలా ఉన్నావో ఏంటో అని గమనిస్తూ ఉంటాయి. నువ్వు వాక్యం చదువుతున్నావా? 5 అధ్యాయాలైనా 1 గంట ప్రార్థన చేయగలుగుతున్నారా? ఇలాగా చేయకపోతే హృదయంలో ఆ చెడుతనమే అట్టాగే ఉండిపోతుంది. వాక్యము ద్వారా ఉదక స్నానం చేయబడతాం. యేసు రక్తము మన యొక్క పాపాన్ని కడిగి వేయటం ద్వారా, యేసు రక్తము మన హృదయంలో ప్రోక్షించబడటం ద్వారా ఫ్రెష్గా ఉంటుంది ఎప్పటికప్పుడే. కాబట్టి ప్రార్థన చేయడం ద్వారా శక్తిని పొందుతాం. కాబట్టి సాతాను మన దగ్గరికి రావడానికి అవకాశం ఉండదు. కానీ అది తిరుగుతూ ఉండి చాలా కాలం తర్వాత అది విశ్రాంతి వెతుకుచు నీరు లేని చోట్ల తిరుగుచుండును. విశ్రాంతి దొరకనందున నేను విడిచి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళుదుననుకొని, నేను విడిచి వచ్చిన ఇల్లు అంటే నీ ఇంట్లో ఎవరున్నారు? నీ ఇల్లు అంటే ఏంటి? నీ శరీరం, నీ మనస్సు, నీ హృదయంలో ఉన్న దురాత్మ, ఆలోచన పుట్టించే ఆత్మ, అపవిత్రాత్మ. ఇది వదిలిపోయిన తర్వాత, ఒక ఆరాధనలో వదిలిపోయినాక, ఓ అభిషక్తులు ప్రార్థన ద్వారా వదిలిపోయిన తర్వాత, నిన్ను తొలగిపోయిన తర్వాత, అది కొంతకాలం అంటే ప్రార్థన అది వదిలిన తర్వాత వెంటనే ప్రార్థనలో ఉండాలి, వెంటనే ఉపవాసంలో ఉండాలి, దాన్ని బలపరచుకోవాలి. ఈ బోధ మీకు చెప్పలేకపోవటం వల్ల చాలా మంది మరలా అపవిత్రులు అయిపోతున్నారు. గమనించండి, చాలా మంది డాక్టర్ ఉన్నారు. డాక్టర్ గారు చూసి మందులు రాసి 15 రోజుల తర్వాత కనపడమంటారు. మరలా అతను వస్తే మళ్ళీ చూసి ఎలా ఉందో, రికవర్ అయ్యారో చూసి మరలా అతన్ని పరీక్షించి మరలా మందులు రాసి పంపిస్తారు. అతన్ని చూస్తారు, గమనిస్తారు. అలాగే ఒకసారి దురాత్మను విడిచిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత మరలా వారు రారు, బాగుంది కదా అని.
వారి నిమిత్తమే అనేక సార్లు ప్రేరేపించిన, హెచ్చరిక చేసిన పనులు అనే సాకు వలన, లేకపోతే బద్ధకం, ఏం వెళ్దాంలే రేపు వెళ్దాం అనే విధంగా మనసును చెరిపింది సాతాను. ఇట్లాగా ఉండటం వలన వారిని డిలే చేయటం, రిగ్రెట్ చేయటం, అంటే దాన్ని నిర్లక్ష్యం చేయటం ద్వారా, కాలయాపన చేయటం ద్వారా రోజులు గడుస్తుండగా ఇల్లంతా కూడా వాక్యం లేదు, ప్రార్థన లేని కారణంగా సాతానుకి వచ్చే అవకాశాన్ని నీవు ఇచ్చిన దానిగా అయిపోతావు. అప్పుడేమవుతుందంటే అది వచ్చి చూస్తుంది, చూసి తొంగి చూసి ఆ ఇల్లు ఊడ్చి అమర్చి ఉండట చూచి వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి 7 అపవిత్రాత్మలను వెంట పెట్టుకుని వస్తాడు. మొదట నన్ను పంపించేశారు కాబట్టి ఇప్పుడు కఠినమైన కొన్ని ఆత్మలు, ఇంకా మూర్ఖత్వం అయిపోతాను. ఇప్పుడు దురాత్మ విడిచిపెట్టిన తర్వాత, బాప్తీసు పొందిన తర్వాత మరీ ఇంకా ఆత్మలు పడితే మరీ ఇంత విపరీతమైన అలవాట్లు, విపరీతమైన మూర్ఖత్వం, విపరీతమైన కోపం, విపరీతమైన నిర్ణయాలు ఆ మనిషిని కలగజేస్తాయి. మూర్ఖత్వం, చెప్పిన మాట వినకపోవటం, విధేయత చూపకపోవటం, కోపం, అలాగే నిర్లక్ష్యం, సోమరితనం, బద్ధకం, ఇవన్నీ కూడా సాతాను అస్త్రాలే. జ్ఞాపకం చేసుకోండి. మనిషిని ఒక ఓడ షిప్ వెళ్తుంది, ఆ షిప్ వెళ్తుంటే ఆ ఓడని ముంచేయాలనుకుంటే దానికి అన్ని పక్కల రంధ్రాలు పెట్టక్కర్లేదు. గన్తో బుల్లెట్తో దాన్ని షూట్ చేసినప్పుడు ఓడంతా కూడా రంధ్రాలు చేయక్కర్లేదంట. ఏం చేయాలి తెలియదు, ఒక్క రంధ్రం పెడితే చాలు. ఒక్క రంధ్రంలోంచి నీళ్లు ఓడలోనికి వెళ్ళిపోతాయి. నిదానంగా నిదానంగా డ్రాప్స్ 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 డ్రాప్స్గా లోపలికి వెళ్ళిపోయి ఆ చివరి పడవ వరకు వెళ్ళిపోయి ఇటు మూల వరకు వెళ్ళిపోయి గంటలు గడుస్తూ ఉండగా, పూట గడుస్తుండగా ఓడలోనికి నీళ్లు వెళ్ళిపోయి నీటి మట్టం పెరిగిపోయి ఆ నీళ్లు ఏం చేస్తాయంట, ఓడని కింద ముంచేస్తాయి. దానికి పెట్టిన రంధ్రం ఎంత? ఎన్ని రంధ్రాలు పెట్టారు? ఒకటే ఒక రంధ్రం, ఒకటే. అన్ని రకాలుగా సాతాను ఒక్క అవకాశాన్ని చూసుకొని అపవాది ఆ దురాత్మను 7 రకాల దురాత్మను తీసుకొని వస్తాడు. తీసుకొచ్చి ప్రవేశిస్తుంది. ప్రవేశించిన తర్వాత అంతకంటే చెడ్డమైన జీవితం అయిపోతుంది. మీరు పరిశీలించండి. బాప్తీసు పొందిన వారు ఒక దురాత్మను విడిచిపెట్టిన తర్వాత వారు ఏ విధంగా వారు మళ్ళా వాళ్ళని పీడించి 7 చేసేసుకున్నారో వారి జీవితాన్ని ఒకసారి గమనించండి. వేరే ఊరిలో ఉన్నటువంటి వారు ఒకసారి పరీక్షించండి. ఒక రాజు అని ఒక ఆయన ఉన్నాడు వేలేరులో, గమనించండి. అతనికి దురాత్మలు పట్టినాయి. అతను వదిలిపోయిన తర్వాత దాన్ని శ్రద్ధ చూపించుకోవాలి. ఆత్కూరులో రమేష్ స్మైలీ అనేవారు ఉన్నారు, వదిలిపోయిన తర్వాత శ్రద్ధ చూపించాల. బాలకృష్ణ అనే ఆయన ఉన్నాడు కట్టుబడి పాలెంలో, వదిలిపోయిన తర్వాత శ్రద్ధ చూపించలేదు. కందులపాడులో జోజి అనే బ్రదర్ ఉన్నాడు, వదిలిపోయిన తర్వాత శ్రద్ధ చూపించలేదు. ఇట్లాగా ఇంకా ఎంతమంది మీరు చూసుకోండి. వీరందరూ కూడా ఇటువరకైనా దేవుడి మీద ఆసక్తితో వారమైనా వచ్చేవారు, నెల కన్నా వచ్చేవాళ్ళే కానీ తరువాత అసలు సంవత్సరం తరబడి ఒక్కసారి కూడా దేవుణ్ణి జ్ఞాపకం చేసుకునే రీతిగా మారిపోతున్నారు. అంటే అర్థం ఏంటి? వాళ్ళలో అంతకుముందు వెళ్ళిపోయిన దురాత్మ 7 రకాలుగా తీసుకొచ్చి బంధించేస్తుంది. కాబట్టి అతడు ఏమైపోతాడంటే కట్టబడి మరి ఎప్పుడు రానికుండా బంధించేసుకుంటుంది సాతాను. ఒకసారి దేవుని రుచి చూసిన తర్వాత, ఒకసారి దేవుని వరాలు రుచి చూసిన తర్వాత, ఒకసారి పరలోకంలో ఉన్న అనుభవాన్ని అనుభవించిన తరువాత సాతాను గనుక నిన్ను తిప్పేస్తే నువ్వు ఎప్పటికీ కూడా మరలా దేవుని దగ్గరికి రాలేదు అని దేవుడు చెప్పాడు. కాపురం ఉన్నది ఎందుకు? మేపటం, కాయటం. వారిని పరీక్షించాలి, వారిని తప్పిపోకుండా ఉండేటట్లుగా చూడాలి. ఒక్కసారి నాకున్న వరాలు నాకు పనిచేయవు, నేను తప్పిపోయినప్పుడు ఆ వరాలు పనిచేయవు, మన మార్గాలు అవి చెడిపేస్తూ ఉంటాయి. నువ్వు అనుకున్నావు నా మీద దేవుడు నాకు ఒక ప్రవచనం ఇచ్చారని నేను అనుకుని ఉండొచ్చు, కానీ అది పనిచేయదు, అది బ్రతకదు. నీ భక్తి ఈ రోజు నువ్వు ఎలా ఉన్నావు అనే విషయంలో ఇలాగ చాలా మంది తప్పిపోయారు, మరలా వారు పతనం అయిపోయారు. కొంతమంది ప్రాణాపాయ స్థితిలోకి వెళ్ళిపోయారు.
ఒక ఆయన్ని అడిగా, ఎందుకు రావట్లేదు ప్రార్థనకి అని. అడిగితే ఆయన చెప్పిన మాట ఏంటంటే, అంత దూరం కదండి, ఏంటి 4 వారాలు రాలేము, నలుగురు పిల్లలు ఉన్నారు కాబట్టి 4 వారాలు రాలేము, కాబట్టి 2 వారాలకు ఒకసారి వస్తాము అన్నారు. 2 వారాలకి ఒకసారి వచ్చారు. ఎలా పడేస్తుందో చూడండి సాతాను. తర్వాత బల్లారాధనకి వస్తాము అని చెప్పుకున్నాను. సరే, ఓకే, శనివారం సిద్ధపడి ప్రార్థన చేసుకొని రండి. నెలకు ఒకసారి వస్తానని చెప్పిన వాళ్ళు తర్వాత నెలల్లో ఏమైనా సెంటరింగ్ వేయాల్సి వచ్చింది, అర్జెంట్. దాన్ని జయించలేదు, అది సాతాను పెట్టిన చుక్కే, ఆటంకం. ఎందుకంటే ఆర్థికంగా అక్కడ నీకు నొక్కేసింది, కాబట్టి ఖచ్చితంగా అక్కడికి వెళ్ళాల్సిందే. ఎందుకు నొక్కేసింది? నీవు సహవాసమందు రొట్టె విరుచుటయందు ప్రార్థన చేయలేదు ఎడతెగక లేకపోవడం వల్ల సాతాను ఒక ఆర్థిక పరిస్థితి కలగజేసి ఎట్లయినా సరే ఆ సెంటర్కి వెళ్ళాలి, డబ్బులు రావాలి, అప్పులు తెచ్చే ఫోన్లు వస్తున్నాయి అని ఆ నెలకొక్కే వచ్చేదాన్ని కూడా మానేయటం జరిగింది. అప్పుడు తర్వాత నెల వద్దాంలే అనుకుంటే తర్వాత నెల వచ్చే టయానికి పిల్లోడికి బాగా పోవటం, అతన్ని హాస్పిటల్లో చేయటం, ఇది కూడా సాతాను బాగాకుండా చేయటం. సాతాను కుయుక్తులు చూడండి, ఒక మనిషిని వేరు చేయటానికి, సరళత నుండి తప్పించడానికి ఇలాగా ఆర్థిక పరిస్థితి మరియు అనారోగ్య పరిస్థితులు కలగ చేస్తుంది. ఇవన్నీ కలగ చేసేది ఒక సాతాను యొక్క ప్లాన్, నీ భక్తిని పాడు చేయటానికి. ఆ తరువాత 2 నెలలు అయిపోయింది, 3వ నెల అయిపోయింది. అతనికి పాత అలవాట్లు, ఒక బీడీ తాగుదాం, ఒక సిగరెట్టే తాగుదాం అని మైండ్ తెచ్చేసింది. ఆ మైండ్ ఎందుకంటే నీలో ప్రార్థనా శక్తి, వాక్య శక్తి ఉన్నంత వరకు నువ్వు సీరియల్ చూడవు, సినిమాలు చూడలేవు. ఎప్పుడైతే అది తగ్గిద్దో అప్పుడు నువ్వు మళ్ళా చూద్దావు. చూడండి, గమనించండి, మరలా తాగాలనిపించింది. ఎవరు ఇప్పుడు ఇక్కడ ఉంటే రక్షణ పొందాము అని తెలిసింది కాబట్టి, ఈ వీధుల్లో కూడా తెలిసింది కాబట్టి దూరంగా వెళ్ళి తాగుదామని దూరంగా వెళ్ళి బీడి సిగరెట్ తాగేసి వచ్చాడు. ఒకటే సిగరెట్తో ఆగిద్దా? సిగరెట్ తాగుతున్నప్పుడు అతనికి గుర్తొచ్చింది, ఏంటి, మందు తాగాలి, ఇది కూడా దాన్ని అట్రాక్ట్, పాత దెయ్యం మరలా లేపింది. ఆ చిన్న దెయ్యం పాత దెయ్యాన్ని లేపింది. మరలా మద్యం తాగటం ప్రారంభించాడు. మద్యం, సిగరెట్ తాగటం మొదలుపెట్టాడు. ఆ తరువాత అతని కిళ్ళీలు వేసే అలవాటు ఉంది, అది కూడా నోట్లోకి వెళ్ళిపోయింది. ఇవి వేసిన తర్వాత అతనికి దురలవాట్లు ఉన్నాయి, విడిచిపెట్టిన అక్రమ సంబంధాలు, ఆ పరిచయాలతో మళ్ళీ ఫోన్ చేయడం మొదలుపెట్టాడు. ఇలాగా ఎన్నైనా ఇప్పుడు మొదటిది సిగరెట్, తర్వాత మందు, తర్వాత పెళ్లి, తర్వాత మరలా పాత పరిచయాలు, అవన్నీ ఒప్పుకున్నాడు. మరలా ఆ దెయ్యాలన్నిటిని మరలా పైకి లేపుతున్నాడు. మరలా ఆ సంబంధాలు పెట్టుకొని బిగ తీసుకొని పోయాడు. ఇప్పుడు సంవత్సరం అయినా రాడు. ఒకసారి సాతాను గనక వదిలిపోయిన తర్వాత జాగ్రత్త పడకపోతే, ఇన్ని బాప్తీసు పొందిన వాళ్ళు చాలా మంది పర్ఫెక్ట్ గా ఉండలేకపోవడానికి కారణం ఏంటంటే వారు దేవుని ఆజ్ఞల్లో వారు ఉండట్లేదు. దేవుని మార్గంలో వారు ఉంటే ఎప్పటికీ తొట్టిల్లరు. అది ఎప్పటికైనా మనల్ని సాతాను దాడి చేసి మనల్ని తప్పించడానికి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి నీ పిలుపు విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలి, నిర్లక్ష్యము చేయకూడదు. అలా ఇప్పుడు ఎన్ని నెలలు అయిందంటే సంవత్సరం అయింది. ఒకసారి ఓ మీటింగ్లో ప్రార్థన చేస్తుంటే ఆ దెయ్యం బయటపడింది. ఎంత బయటపడిందంటే అసలు కథలనంటే కథలను, మెదలనంటే మెదలను, నువ్వు ఏదన్నా చేసుకోవాలన్నంత అయింది. ఇంతగా ఆక్రమించింది. మొదట అలా లేదే, చేతులేయంగానే పడిపోయింది, మాట్లాడింది, వెళ్ళిపోయింది. ఇప్పుడు తల ఊపుతుంది, బిగ తీసుకుంటుంది, అని కేకలు పెడుతుంది, కాళ్ళు ఆపుతుంది. ఎంతగా ఎందుకు వచ్చింది? ఏడుతుంది. మరి నువ్వు ఎప్పుడన్నా ఉంటావా? దేవుని ప్రియమైన వాళ్ళ ఇలాగే యవనస్తుల్లో కూడా దురాత్మలు బట్టి ఎట్లయినా ఆ భక్తిలో నుండి, సరళత నుండి తప్పించడానికి ఒక్కొక్కటిగా అలాగా నిదానంగా నీళ్ళల్లోకి ముంచేస్తూ ఉంటుంది. ఇది కుయుక్తి, ఇది కుయుక్తితో చేసే పని. అవ్వపడిపోయే వరకు సాతాను శోధిస్తూనే ఉంది. ఇది నిజమా? దేవుడు చెప్పిన మాటని నమ్మనీకోకుండా చేసింది. ఒకసారి గనక పరిశుద్ధాత్మను పొంది, ఒకసారి గనక హస్త నిక్షేపణ పొంది, పరిశుద్ధాత్మ పొందినాక
సన్య అనే ఒక వంశీయుల కోడలు అక్కడే బాప్తీసం ఇచ్చిన తర్వాత పరిశుద్ధాత్మ పొందుకోవటానికి భాషలో టంగ్ వచ్చింది. అది మాట్లాడుతుంది. నాకు అర్థం కానిది ఏంటంటే ఆ రోజు మొదలుకొని మళ్ళీ ఇప్పుడు 3 సంవత్సరాల వరకు నాకు కనపడలే మందిరంలో. ఎక్కడ ఒకసారి ఉజ్జీవాల్లో అక్కడ కనపడింది అంతే. ఎందుకని తిప్పిపోయబడింది సాతాను? ఆలోచించండి, మీరు గమనించండి. మనుషుల మధ్యలోనే మనం ఉంటున్నాం. ఎందుకని ఆ మనిషి కనపడలేదు? ఒక ఆమె ఉంది, ఇలాగ చేతులతో తీసుకొని వచ్చారు, సుధారాణి. ఆమె దేవుడు స్వస్థపరిచాడు, కానీ ఆమెని సాతాను తిప్పేసింది. ఎందుకు రావట్లేదు ఇప్పుడు నాకు తెలియదు, కారణం తెలియదు. ఏదైనా కానీ నాకు అనవసరం. కానీ సబ్జెక్ట్ ఏంటంటే సాతాను అలాగా దేవునికి దూరం చేసేస్తుంది. ఇంకొక దగ్గరికి, అంటే అసలు ఉన్న నకిలీ ఉండే, అంటే వేరొక క్రీస్తు, అంటే వేరొక భక్తిలోనికి తీసుకుని వెళ్ళిపోతాం. నామకార్థ భక్తిలోనికి. ఒక నాగపట్నం వెళ్దాం, కొండ గుండు కొట్టించుకుందాం, పెద్దోటిపల్లి వెళ్ళేద్దాం. ఇలాగా ఈ రకంగా ఆ భక్తి భావాన్ని తృప్తిపరచు, నేను వెళ్ళాననే తృప్తివరంగా తీసుకుని వెళ్తాను. అది వద్దనుకునే నువ్వు ఒక రోజు వచ్చావు. సౌలు చిల్లంగితనం వారిని, చేతపడి వారిని, మంత్రసానుల్ని దేశం నుండి వెళ్ళగొట్టాడంట. ఎప్పుడైతే ఆయన తప్పిపోయాడో మరలా వారిని అందరిని ఎత్తుకుంటూ వెళ్ళాడంట. వెళ్ళి విచారణ చేయడానికి వెళ్ళాడు. దేవుడు కనపడినప్పుడు, దేవుడు కృప లేనప్పుడు ఇలాగా ఆలోచనలోకి వెళ్ళి చూడండి ఎలా మనిషి తప్పిపోతున్నాడు. ఒకసారి ఆలోచించండి. మనిషిని ఎలా నిదానంగా ఒకేసారి పడిపో, ఒకేసారి లేవు. ఎబ్రీ పత్రిక 6వ అధ్యాయంలో గమనించండి. నిలుచున్నానని తలుచుకునేవాడు పడిపోకుండాన్నట్లు జాగ్రత్త కలిగి ఉండాలి. నిలుచున్నానని తలుచుకునేవాడు పడిపోకుండాన్నట్లు జాగ్రత్త కలిగి ఉండాలి. ఎందుకంటే ఆయన మనుషులకు కలిగేంతే శోధన తప్ప మరి అధికంగా మీకు కలగనీయడు. ఎబ్రీ పత్రిక 6వ అధ్యాయంలో 4వ వచనాన్ని నేను చదువుతాను. ఒకసారి వెలిగించబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలువారై, ఒకసారి వెలిగించబడి మనోనేత్రాలు వెలిగించ, ఒక్కసారి యేసుక్రీస్తు ప్రభుని తెలుసుకున్న తర్వాత, ఒకసారి యేసు ప్రభుని రుచి చూసిన తర్వాత, ఆ రక్షణ ఆనందాన్ని పొందిన తరువాత, రక్షణ పొందిన తరువాత, రుచి చూచిన తరువాత, దేవుళ్ళో ఉన్న ఆనందాన్ని రుచి చూసిన తరువాత, వెలిగించబడిన తరువాత పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్యవాక్యమును, దేవుని దివ్యవాక్యాన్ని రాబోయే యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత, దేవుని వాక్యమును, రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావము, రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావము అనుభవించిన తరువాత, రాబోయే యుగ సంబంధమైన శక్తులు లేక వరాలు అనుభవించిన తరువాత, యుగ సంబంధమైన శక్తులు, ఒక దెయ్యాల మీద అధికారాన్ని పొందిన తర్వాత, ఒక ప్రవచన వరం పొందిన తర్వాత, లేక ఒక దర్శన వరం పొందిన, ప్రవచనం భవిష్యత్తు గురించిన ఒక వరం, ఈ శక్తులు, ఇది ఒక పవర్. పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఇలా ప్రవచిస్తారు, పరిశుద్ధాత్మ శక్తి ద్వారా దర్శనాలు పొందుతారు, పరిశుద్ధాత్మ శక్తి వలన వారు సాక్షిగా ఉంటారు. ఈ శక్తులు, ఈ ప్రభావం అనుభవించిన తరువాత తప్పిపోతే, అంటే తర్వాత చప్పబడిపోతే, తర్వాత వారు ఆరిపోతే, తర్వాత వారు తొలగిపోతే, అంటే ఇందాక చెప్పాను కదా, నిదానంగా మనిషిని అలాగా తీసుకొని వెళ్ళిపోతే ఏమవుతుందంటే, తమ విషయమై దేవుని కుమారుని మరలా సిలువ వేస్తున్నారు. తమ విషయం, వారు ఒకసారి యేసుక్రీస్తు ప్రభు సిలువేయబడ్డాడు, కానీ మరలా ఆయన్ని గాయపరుస్తున్నారు, మరలా ఆయన దుఃఖపరుస్తున్నారు, మరలా ఆయన మేకులతో కొడుతున్నారు, మరలా ఆయన కొరడాలతో కొడుతున్నారు. నీవే ఆ పాపాలు చేయటం ద్వారా ఆయన్ని గాయపరుస్తున్నావు, బాధ పెడుతున్నావు, ఆయన దుఃఖ పెడుతున్నావు, మరలా ముళ్ళ కిరీటం పెడుతున్నావు అని ప్రభు చెప్తున్నాడు. మరలా ఆయన్ని బాధ పెడుతున్నావు, కాబట్టి పాపం బట్టే అయినా మరలా నీవు ఆయనని మేకులు కొడుతున్నావు. నీ పాపం, నీ చేతులతో చేసిన పాపం బట్టి ఆయన చేతులకు మేకులు కొట్టబడ్డాయి. నీ కాళ్ళతో చేసిన పాపం బట్టి ఆయన కాళ్ళకి మేకులు, శీలలు కొట్టబడ్డాయి. నీ కడుపు కోసం కూటి కొరకు కూడి విధి డొక్కలో ఆయనకి ఆ బల్లెపు పోటు అందుకే తిరిగింది. నీ తలలో విపరీతమైన ఆలోచనలు, మూర్ఖత్వం, చెడు తలంపులు, చెడు ఆలోచనలు, దీన్ని బట్టి ముళ్ళ కిరీటం ఆయనకి పెట్టబడింది. పాముకి తలలో విషం ఉంటే, తేలికి తోకలో విషం ఉంటే, నిలువెల్ల మనిషి విషమే. పాప శరీర ఆకారం ఇది. కాబట్టి ఈ శరీరాన్ని ఆయన
కొరడతో నలక్కొట్టబడడం జరిగింది. అయిపోయింది, ఒప్పుకున్నావు, మరలా నీవు మేకులు పడుతున్నావు అంటే నీ పాపములు చేయటం ద్వారా మరలా ఆయన్ని సిలువ వేసిన వారుగా అవుతున్నావు. అయితే దాన్ని బట్టి ఏమవుతున్నావు అంటే నువ్వు బాహాటముగా ఆయనను అవమానపరుచుతున్నావు. ఒక అతను నేను చూశాను, ఇది ఇట బల్లారాధనకు వస్తూ ఈ కాంట్రోల్ కోర్టు దగ్గర సిగరెట్ తాగి ఇక్కడికి వచ్చి కూర్చొని బల్లారాధన తీసుకున్నాడు. ఇక్కడ చర్చి ఉన్నాడు. నాకు ఆ విషయాన్ని చూసి ఆశ్చర్యమను, భయం, దుఃఖం వచ్చేసింది. అదేంటి, బల్లారాధనకు వచ్చేటప్పుడు సిగరెట్ తాగి వస్తారా? ఇప్పుడు ప్రభు బల దేవుళ్ళు వస్తూ బయట సమాజంలో ఎప్పుడు నోట్లో కిల్లి పెట్టుకొని ఎప్పుడు జనాల మధ్య సిగరెట్లు తాగుతూ ఉంటే రక్షణ పొందావు అని నీకేమనిపించదు. వాళ్ళు దేవుని అవమానపరచడం ద్వారా నువ్వు మరలా శాపంలోకి వెళ్ళిపోతావు. అర్థమవుతుందని చాలా మంది పబ్లిక్ గా ఆ పాపం చేయడం ద్వారా అవమానం పరుస్తున్నారు ఆయన్ని. ఇది సాతాను యొక్క కుయుక్తి. అవమానపరిచిన తర్వాత వారిని మరలా గనుక వారిని మారు మనసు పొందినటువంటి వారిని మరలా నూతన పరచుట అసాధ్యము. అంటే మరలా వారు బల్లారాధనలోకి రావటం అసాధ్యం, మరలా వారిని ప్రార్థనలో నడిపించటం అసాధ్యం, మరలా వారు ఆరాధన చేయటం అసాధ్యం. గమనిస్తున్నారా? రాజు ఉన్నాడు, ఆయన దురాత్మను విడిచిపెట్టిన తర్వాత మరలా ఆయన ప్రార్థనకు వచ్చాడా? అర్థం చేసుకోండి. ఒకడే కాదు, చాలా మంది ఉన్నారు. మీకు ఇక్కడ నుంచి రాకుండా బయట ఉన్న వాళ్ళ సంగతి కూడా నేను చెప్తున్నాను. అర్థం ఎంతమంది ఇక్కడ 70 మంది పైన స్వస్థత పొంది దెయ్యాలు విడుదల పొంది వెళ్ళారు. కానీ వారిలో కొంతమందే ఉన్నారు. నేను సూరపుల్లో ఆయన స్వస్థత పొంది సాక్ష్యం చెప్పాడు. ఇక ఆయన నిలబడ్డాడు, నిలబెట్టుకున్నాడు. ఎక్కడో కొంతమంది అట్లా నిలబడుతున్నారు. చాలా మంది అలా మరలా చచ్చిపోయేంత వరకు వారు దేవుని దగ్గరికి రాలేరు, రానియరు సాతాను. రాజునైతే చర్చి దగ్గరకు తెల్లారుజామున వచ్చేసాడు, ఇంటికి వచ్చేసాడు, బట్టలు లేకుండా ఇంటికి వచ్చేసాడు. ఇంటికి వచ్చేస్తే నన్ను లేపారు, 4 లేపితే ఇటు వచ్చారంటే ఉండని అన్న. ఎందుకంటే సహజంగా ఎన్నోసార్లు నేను హెచ్చరిక చేశాను, చెప్పాను, ప్రవచనంగా చెప్పాను కాబట్టి వినలేదు, కాబట్టి వారికి అన్ని తగలాలే అనేవాడిని. కానీ దేవుడు ఆత్మల ప్రేరేపించాడు, అతనే చేద్దాము, పైకి తీసుకెళ్ళండి అన్న. నేను ఒక చోట ఊరికి వెళ్ళాలి, మైలవరం ప్రాంతంలో 3-4 వారాల నుంచి వాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది, మీటింగ్ దగ్గర. నేను మళ్ళీ సాయంత్రం వచ్చి ప్రార్థన చేశాను, చూశాను పరిస్థితి అంతా, బయటికి వెళ్ళొద్దు అని చెప్పేది. అంటే ఉండని ఇట్లా సాతాను ఏం చేసింది, ఉండనీయకుండా తీసుకొని వెళ్ళి, అంటే అసాధ్యమైంది మరలా నూతన పరచడం. ఈ రోజున సంఘంలో బాప్తీసు పొందిన వారు ఉన్నారు, వరాలు పొందిన వారు ఉన్నారు, పరిశుద్ధాత్మ. మీరు ఒకవేళ తప్పిపోతే మరలా రారు, వెనక్కి తిరిగి లోకంలోకి వెళ్ళిపోతే మనకి తిరుగు రారనే ఉద్దేశంతోనే మిమ్మల్ని హెచ్చరిక చేసేది, గద్దించేది, బుద్ధి చెప్పేది. ఎందుకంటే కాపరి అలా నడిపించాలి, ఎందుకంటే గొర్రెల్ని అలాగా నడిపించాలి. విశ్వాసులు అలా ఉపవాస ప్రార్థన ద్వారా, గ్రూప్ ప్రార్థన ద్వారా, అలాగే కొన్ని ప్రత్యేక ప్రార్థన ద్వారా, వాక్యాన్ని వినటం ద్వారా, బలపడి ప్రార్థన చేసుకోవడం ద్వారా కీడు నుండి, దుష్టు నుండి తప్పించబడతారు. మన చుట్టూ కంచె వేయబడుతుంది. ఏబుకి తనకి, తన కుటుంబానికి, తనకు కలిగిన వాటి చుట్టూ కంచె వేసేదివి కదా. చుట్టూ భద్రత ఎప్పుడు వచ్చిందంటే అతను ప్రతిదినము అరుణోదయమున లేచి దేవునికి దహన బలి అర్పించుచూ వచ్చాడు, ప్రార్థనలు చేస్తూ. ప్రతిదిన ప్రార్థన అతని ఇంటికి చుట్టూ కంచె వేసేసుకున్నాడు, సాతాను రాలేకుండా కంచె. అందుకనే ప్రార్థనల ద్వారా, వాక్యాల ద్వారా మిమ్మల్ని బలపరుస్తుంది. ఎందుకంటే ఒక్కసారి కనుక వెనబడితే ఎంత కఠినంగా ఉంటుందో నాకు తెలుసు. రాజుబాబు గారు చెప్తారు, ఒకసారి చెప్పారు మాట, నాకు భలే మైండ్లో పడిపోయింది. అరే, ఒకసారి తప్పిపోతే ఏంటి 10 ఏళ్ళు పట్టొచ్చు, 15 ఏళ్ళు పట్టొచ్చు, 20 ఏళ్ళు పట్టొచ్చు, మళ్ళీ దేవుని దగ్గర రాకపోయి ఉండొచ్చు. ఈరోజు నీ వరం ఉంది, ఈరోజు నీకు ప్రవచనం ఉంది, నిన్ను ముంచేస్తూ ఉంటుంది నిదానంగా. ఇలా నిదానంగా నేను వెళ్ళిపోతాను. తెలీదు, నీకు రాలేదు, బాగలేదు, నీకు ఏదో కారణం, 100 కారణాలు అది కలగ చేస్తుంది నీకు. కానీ 7 అంతులుగా నిన్ను బంధించి వేసింది. అర్థమవుతుందమ్మా? అందుకనే ప్రార్థనలు, యాచనలు నిత్యం. నేను ఒక ప్రవచనాత్మకంగా ఒక విషయాన్ని చెప్తున్నాను. 100 రోజులు ప్రార్థన ఇక్కడ జరగవచ్చు, జరగకపోవచ్చు. 100 రోజులు ప్రార్థన ఇక జరగకపోవచ్చు.
ఎందుకు అంటే ఒకవేళ గ్రూప్ ప్రార్థనలు కూడా జరగకుండా ఆగిపోవచ్చు. కానీ నిరంతరము ప్రార్థన, పగలు రాత్రి ఏకాంతంగా కూర్చొని తీర్మాన ప్రార్థనలు, ఉపవాస ప్రార్థనలు మందిరంలో నిత్యము జరిగేటట్లుగా దేవుడు రాబోతున్న కాలంలో చెయ్యబోతున్నాడు. ఆమేన్. అందరూ చప్పట్లు కొడి దేవుని నిత్య ధూపోద్యమ బలి, నిత్య స్తోత్రాంజలి, నిత్యము ఆయన మందిరంలో మండుచున్న పొదలాగా ఎప్పటికప్పుడే తను తాను పరిశుద్ధపరచుకునే ఉపవాస ప్రార్థనలతో, తీర్మానాలతో తను వెలుగుతూ అనేక మందిని వెలిగించడానికి, ఆ దోషులు పట్టుకొని అనేక మందిని వెలిగించడానికి నిత్యము అంటే ఒక పరలోకపు గవినిగా ఇది మార్చబడును గాక. అరగంట, పావుగంట, వారానికి ఒకసారి ప్రార్థనలు మనం బ్రతికించలేము. ఇది దీర్ఘకాలముగా దేవుడితో అనుబంధము ఏర్పాటు చేసుకోవాలి, సంబంధాలు ఏర్పాటు చేసుకోవాలి, ఆయనతో బంధం ఏర్పాటు చేసుకోవాలి. నాటబడాలి, తీగలు మనము ద్రాక్షవల్లి అంటు కట్టాలి, ఇలా వేలు పెట్టి ఇలా కట్టి అంటు కట్టాలి. ఆయన సారం మనలో రావాలి, ఆయన పరిశుద్ధత మనకి రావాలి, ఆయన ప్రార్థనాత్మ మనకి రావాలి, ఆయన దయగల మనకి రావాలి, ఆయన లాగా దురాత్మల మీద అధికారం మనకి రావాలి. ఆయన పలికాడు, మరి ఎన్నడూ వీరిలో ఈ దురాత్మ ప్రవేశింపకూడదు అని పలికినప్పుడు ఎన్నడూ ప్రవేశించలేదు. అటువంటి అధికారం ప్రార్థనాత్మ ద్వారా జరిగింది. అరగంట గంటకే సెట్ అవ్వడం, ఇది కూడా పూర్తిగా నింటబడి అలాంటి యేసు కొంతమందికి నేను జాలిపడి చేశాను. యేసు ప్రభు దీర్ఘకాలంగా బాధపడుతున్నాను, మరి ఎన్నడూ వాణిలో ప్రవేశించదు. మరల వస్తావేమో మార్కు సువార్త 10, మరి ఎన్నడూ ప్రవేశించదు. అలాంటి దయగలిగి నేను కనికరపడి చేశాను అంటే దేవుడు ఇచ్చిన అధికారం బట్టి ఎన్నడూ కూడా ప్రవేశించాలి. కానీ అది అడ్వాంటేజ్గా తీసుకొని లోకంలో కలిసిపోయారు. జాలిపడి చేశాను, అది విశేష అధికారాలు దేవుడు కృపను బట్టి జాలిపడి, దేవుడు కూడా జాలిపడి ఏం చేశాడు తెలుసా? మార్కు సువార్త 9వ అధ్యాయంలో మరి ఎన్నడూ ఆమెలో ప్రవేశింపకూడదు అని చెప్పాడు. 9వ అధ్యాయము 25వ వచనం, మార్కు సువార్త 9:25. జనులు గుంపు కూడి తన యొద్దకు పరిగెత్తుకుని వచ్చుట యేసు చూచి, మూగవైన చెవిటి దయ్యమా వారిని వదిలిపో, ఇక వానిలో ప్రవేశింపవద్దని నీకు ఆజ్ఞాపించుచున్నానని చెప్పి ఆ అపవిత్రాత్మను పో అన్నాడు. తొలగిపో, గద్దింపది దురాత్మలను, మరి ఎన్నడూ రాగుడు. ఏదైనా దురాత్మలు వస్తాయి మళ్ళీ ప్రవేశించడానికి, కానీ అలాగా నీ ప్రేమ, నీ కన్నీరు, నీ బాధ, దుఃఖం, నువ్వు పడిన శ్రమను చూసి దేవుడు కనికరపడి ఎన్నడూ ప్రవేశించకూడదని ఇచ్చాడు. జీవితంలో ఎన్నడూ ప్రవేశించకూడదు. నేను అలా చేశా రాజు, అలా చేశా ఉదాహరణ, అలా చేశా స్మైలీకి, అలా చేశా కొంతమంది జాలి. ఎన్నడూ ప్రవేశించకూడదు వాడు పడిన కష్టాన్ని. కానీ దాన్ని ఎన్ని అవకాశాలు ఇచ్చి, సంవత్సరాల తరబడి అవకాశాలు ఇచ్చినా దేవుడు ఏమి చేయడని చూడండి. ఎంతకాలం దాన్ని చూసి ఎన్నిసార్లు గద్దించినా లోబడిన వాడు హఠాత్తుగా ఈరోజు నీకు ప్రవచనం, ఈరోజు వరం ఉండొచ్చు, శక్తి ఉండొచ్చు, బలం ఉండొచ్చు. మీరు జాగ్రత్తగా నువ్వు ఉండాలి. ప్రతిదినం పరిశుద్ధ ఉపవాసాలతో, ప్రార్థనలతో, ఇటువంటి ఆయన 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 ఆత్మను పొందిన మనము ఆ దుఃఖపరచకుండా ఆయన జాగ్రత్తగా ఉండాలి. చచ్చిపోయే వరకు ప్రభు రాకడ వచ్చేంతవరకు. అది తీర్మానం. వాగ్దానం. గమనించండి, ఇక్కడ అనేకమైన ఇలా ఏకాంతం కూర్చొని వాటర్ బాటిల్ పెట్టుకొని పొద్దు నుండి సాయంత్రం వరకు, పగలు మధ్యాహ్నం వరకు అలా వ్యక్తిగతంగా ప్రార్థన చేసుకుంటూ వెళ్ళిపోయే రోజులు వస్తాయి. నేను కూడా ఇక్కడ కూర్చొని రోజులు తరబడి ఉండే రోజులు కూడా వచ్చేస్తాయి. గంట ప్రార్థన, గ్రూప్ ప్రార్థనని, లేకపోతే 100 ఇలాగా. ఇది నేను ఫస్ట్ నుంచి చెప్తున్నాను కొంతవరకే. కానీ నిత్యము ఈ ఆత్మ బలము, ఆత్మశక్తి ప్రబలటం, ఆత్మ ప్రవాహము, ప్రార్థనాత్మ, ఇది నిత్యము మండుతూ ప్రకాశిస్తూ ఒక దీపంలాగా, ఆరిపోని జ్యోతిలాగా ఈ మందిరంలో ఒక గవిని, ఒక కొలిమిలాగా ఉండాలనేది
నా ప్రగాఢ వాంఛ దేవుని చిత్తము. ఆమేన్ చెప్పండి. ఆమేన్. ఆమేన్. మీరు ఇలా వృథా భక్తి చేస్తే అవ్వదు, సెట్ అవ్వదు. ఈ తాత్కాలికంగా అలా చేసుకున్న 10-5 నిమిషాల ప్రార్థన మీ ఆత్మను రక్షించడం లేదు. మీరు చేస్తున్నటువంటి ఒక గంట ప్రార్థన మీకు అనుభూతిని కలిగించడం లేదు. మీరు చేస్తున్నటువంటి కాతో చేసే ప్రార్థన ఆయనతో అనుబంధం ఏర్పడటం లేదు, ఆయనతో సంబంధం ఏర్పడటం లేదు, ఆయనతో నీకు మెరుగైన సంబంధాలు కలగటం లేదు. అది పైన పూతలాగే ఉంటుంది, అది చిలకలు పొడి బంగారం లాగానే ఉంటుంది. కానీ ఆ రంగు తీసేసిన తర్వాత నీ అసలు రూపం కనబడిపోతుంది. దేవుని ప్రేమ ఇది కాదు. ఆయన స్వచ్ఛమైన అనుబంధాలు, ఆయనతో పెనవేసుకునేటువంటి సంబంధాలు ప్రార్థనతోనే సాగుతాయి, పెనుగులాడటం ద్వారానే సాగుద్ది. ఆత్మశక్తి ఇగో దేవుడు మాత్రమే చూడాలని నువ్వు చేస్తున్న ఒంటరి పోరాటమే నిన్ను ఈ విధంగా నిలబెడుతుంది. రోజులు తరబడి అలా ప్రార్థన చేయాల్సినటువంటి రోజులు రావాలని నా వ్యక్తిగత ప్రార్థన 100 రోజుల్లో. ఒకరోజు ఇది బలిపేట కూర్చున్నప్పుడు ఈ చెయ్యి తీసి ఇలా పైకి వేయడానికి కూడా ఓపిక లేని రోజులు వచ్చింది. తాతాను అంది అంటేనే మీ అన్న హార్ట్ అటాక్తో చచ్చిపోయాడు, నాన్న హార్ట్ అటాక్తో చచ్చిపోయాడు, కాబట్టి నీకు వంశపారంపర్యంగా వచ్చింది, నువ్వు కూడా చచ్చిపోతావు, అయిపోయింది, నీకు ఇంట్లో ఎవరు లేరు, అమ్మగారు ఇప్పుడు ఊరు వెళ్ళారు, ఇలా మధ్య ఇచ్చేవాళ్ళు లేరు, అలా ఇచ్చేయలేరు, కాబట్టి నువ్వు చచ్చిపోతున్నావు, మధ్యాహ్నం 3ంటికి ఉపవాసం నువ్వు ఇచ్చేసాయి, ఇక తిను తాగు, బతికితే ఎక్కువ సేవ చేస్తావు, చచ్చిపోతే ఏం చేద్దాం అని రకరకాల ఆలోచన. కానీ దేవుని ఆత్మ మరొకసారి భాషలు మాట్లాడుతాం, తనకు క్షేమాభివృద్ధి కలగజేసి దేవుని శక్తి ప్రభావాలు ఆ నరాల కండరాల్లోనికి దేవుని శక్తి వెళ్ళటం ద్వారా నిన్ను కాపాడుకోవటమే కాదు, ఇతరులను కూడా కాపాడే సంరక్షించే కృపను అలా కవచంగా దేవుడు ఉంచాడు. స్తోత్రం కలుగును గాక. ఒక ఆమె ప్రార్థన చేస్తుంటే ఆయనక పెద్దగా ఒక దేవదూత అటు కనపడిందంట. బాబో అంటున్నాను, మా ఇంత కృప ఉందండి నీకు, కృపనే ధ్వజముగా నా పైన నిలిపితివే. కృపను ధ్వజముగా, ఆ ధ్వజస్తంభం ఉంటుంది కదా దేవాలయాల్లో, ఆ ధ్వజ స్తంభం లాగా కృపను ఆయన నా వెనక ఉంచాడు. ఇదిగో కృప నీ వెనక ఉండును గాక. కృప నీ బలము, నీ శక్తి, నీ సామర్థ్యం, నీ భక్తికి మించిన శక్తి సామర్థ్యాలు, ఆత్మ బలము, ఆయనతో ఒక సంబంధాలు మెరుగ్గా ఉండాలంటే అలాగా దేవుళ్ళలోకి ఒడిలోనికి వచ్చేయాలి. అక్క వాళ్ళక్క చంద్రబాబు నాయుడు తెలుసు నీకు? తెలుసా సోని? తెలుసా నీకు? ఆయన తెలుసా? ఆయనకి నువ్వు తెలుసా? ఎందుకు తెలీదు? నీకు తెలుసు, నాకు తెలుసు, అందరికి తెలుసు. ఆయనకి తెలుసా నువ్వు? దేవుడు నీకు తెలుసు, దేవుడికి నీవు తెలుసా? ప్రార్థన ద్వారా, వాక్యము ద్వారా పురుగొంటి యాకోబు అలా పేరు పెట్టి పిలిచి ఆయన గుర్తించగలడు. తన యందు నమ్మిక ఉంచి వారిని ఆయన ఎరుగును. నహూము గ్రంథం 1:4 ఉంటుంది. ఆయన మనం గుర్తించాలి. నువ్వు దేవుడు అని చెప్పడం కాదు, ఆయన అందరికి యేసు ప్రభు దేవుడు అని అందరూ తెలుసు. ఆయన నిన్ను గుర్తించాడా? ఆయన నిన్ను గుర్తు పెట్టుకున్నాడా? పేరు పెట్టి పిలిచాడా? నిన్ను ఏర్పాటు చేసుకున్నాడా? ఇలా నీ దృష్టిలో ఉన్నావా? ఒకసారి ప్రార్థనలో ఇలా ప్రార్థన చేస్తుంటే దైవజనుడు, హలో పాస్టర్, ఈ దేవుడు నిన్ను దర్శించబోతున్నాడని నన్ను పిలిచాడు. ఇదిగో ఒక పౌలులాగా ఒక పరిచర్య వాడకు, నీ పేరు ప్రఖ్యాతి అవ్వబోతుంది, మేజర్ షిఫ్ట్ అనేది నీ లైఫ్ లో జరగబోతుంది అని చెప్పారు. ఆయన ఎన్నికలో నేనున్నాను, నీవున్నావా? నిలబెట్టుకో. మేజర్ షిఫ్ట్ సురేష్ అయ్య గారు రావడంతో అది జరిగిపోయింది. అద్భుతమైన ప్రవచనాలు దేవుని శక్తి ద్వారా మేజర్ షిఫ్ట్. ఇంకొక 2 సంవత్సరాల్లో ఇంకొక షిఫ్ట్ జరగబోతుంది. అన్ని చోట్ల మందిరాలు కట్టుకుంటా వెళ్ళిపోవటం, ఆ కట్టుబడి చేసుకోవటం ద్వారా దేవుడు గొప్ప చేయబోతున్నాడని, ఇది ఫ్యూచర్ లో జరగబోయేది. దేవుడు నిన్ను గుర్తిస్తే అంచెలంచెలుగా నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. అందరిలాగా నువ్వు ఆయన తెలుసు అనుకుంటే కదా, ఆయన దృష్టిలో పడాలి. దావీదు కుమారుడా నన్ను కరుణించు అని కేకలు పెట్టినప్పుడు శిష్యులు అన్నారు, చుట్టుపక్కల అన్నారు, అరవబాకు, ఎందుకు కేకలేస్తావు? ఆయన దృష్టిలో పడాలి. అరిసేది ఎవరు? ఆయన చూడాలి. ఇంతమందిలో కేకలు పెట్టేది ఎవరో చూడాలి. ప్రభు నిలిచి చూశాడు, ఆగిపోయాడు.
అతను తీసుకురమ్మని చెప్పాడు. ఆయన దృష్టిలో నువ్వు ఉన్నావా? జక్కయ్యకి ప్రభుని చూడటానికి వల్ల కావటం లేదు. మేడు చెట్టుకి కూర్చున్నాడు, ఆయన చూస్తున్నాడు ప్రత్యేకంగా. ప్రభు ఆయన్ని చూశాడు. జక్కయ్య రా, నీ ఇంట నేను ఉండవలసింది. దేవుని దృష్టిలో నువ్వు కూడా అది ప్రార్థనాత్మతో రగిలిపోవడం ద్వారా ఈ చప్పిడి ఉప్పు కారం లేని ప్రార్థన కాదు. ఇది పావు గంట అరగంట చేసే ప్రార్థన కాదు. ఆయనతో పెనవేసుకొని పోవాలా. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. పెన వేసుకొని పోవాలి. పెన మీద అట్లేసుకొని కాదు తిని. పెన వేసుకోవటం అంటే అట్లీస్ట్ విరగాలి. ఆకలితో అలా రోజులు రాబోతున్నాయి. చప్పట్లు కొట్టండి. ఒక విషయం, ఇదిగో ఇక్కడ నిత్యమైన ఒక భయంకరమైన కొలిమి జరగబోతుంది. భర్తలు ఉన్నవారు భర్తలు లేని వారుగా ఉంటారు, భార్య ఉన్నవారు భార్య లేని వారుగా ఉంటారు, బాధ్యతలు ఉన్నవారు బాధ్యత లేని వారుగా ఉంటారు. తన పదవులు యావత్తులు విడిచిపెట్టి ఆయన పాదాల మీద పనులు విడిచి మర్యాద పశ్చాత్తాపంతో రోజులు గంటలు 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 ప్రార్థన చేసి ఆయనతో సంబంధాలు ఏర్పాటు చేసుకొని తెరలేకునే ఒక కెరియర్ లేకపోతుంది. అది 200 మందిగా చేర్చబడుతుంది. 200 మంది కళకు ధరించుకునే వారే పరిశుద్ధ కలిగిన వారే ఉండి అనేక మంది ప్రభు వైపు తిప్పే ఆనందించుగా వెనక తిరగని వారిగా నిత్యము ప్రకాశించేవారుగా లేపబడబోతున్నారు. ఆమె ఈ స్థలములో చేయబడే ప్రార్థన అంగీకరించబడుతుంది. ఈ స్థలంలో వచ్చిన వారు కోనేట్లో దిగినప్పుడు ఏ విధంగా ఎట్టి వ్యాధి ఎట్టి రోగము సంపడుతుందో ఈ స్థలంలో అడుగు పెట్టిన వారు అనేక రోగములు కలిగిన వారు పూర్ణ స్వస్థత కలిగిన వారిగా వెళ్ళబోతున్నారు. ఆమె అలాగే గమనించండి, గమనించండి. ఒక్కొక్క సమయాలలో ఒక దెయ్యం పట్టిన ఎవరొచ్చి తీసుకొచ్చారు, ప్రార్థన జరుగుతుంది. వాడిని లోపల తీసుకురావడం వాళ్ళ తరం కావట్లా. ఎందుకంటే ముందుకు తీసుకొస్తుంటే నలుగెదురులో ఆపేస్తున్నాడు. ఈ మందిరాల్లో రానియట్లేదండి. ఒకసారి ఊరి నుంచి వస్తే ఆటో నుంచి దింపుతున్నారండి. అసలు ఆటోలు దింపుతుంటే రావట్లేదండి. ఉట్టానికి చెట్టున్నాడు ఎలికి పిల్లలాగా. అది కాలు పట్టుకుంటే కాలు రావట్లేదు, చేయి పట్టుకుంటే చేయి రానిట్లేదు, ఆటో గట్టిగా పట్టేసుకున్నట్టు ఆపేస్తాడు. రానిట్లా, లోపలికి రానిట్లా. యేసుబాబా నూజు నుంచి ఒక ఆయన చూశారు కదా, ఆగిరిపల్లి తీసుకుని కట్టేసి తీసుకొస్తుంటే ఆగిరిపల్లి దగ్గర ఆటో ఇటు తిప్పేశాడంట, కింద పడేసాడు. ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? ఎక్కడికన్నా తీసుకెళ్ళాడు. ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు అంటే ఇక్కడే ఉందని, ఇక్కడే మందిరం మానేయండి, ఎక్కడికన్నా వెళ్ళి ఇక్కడ మాత్రం వెళ్ళదు అంటున్నారంట భర్తలు. శ్యామలో ఆయన ఏంది, శ్యామ ఎందుకు రావట్లే? నువ్వు ఎక్కడికన్నా వెళ్ళు, నేను తాగుడు మానేస్తా, సిగరెట్ మానేస్తా, రోజు డబ్బులు ఇస్తా, ఇంట్లో బాగా చూసుకుంటాను, పాలయ్య గారి చర్చికి మాత్రం వెళ్ళదు. ఏముంది ఇక్కడ? నీలో ఏముంది? ఇక్కడే ఉందిరా చెప్పు. ఆటోలో వెళ్ళి దింపుతున్నాడు, తీసుకొస్తున్నాడు, ఇక్కడ మాత్రం వద్దు. ఒకరోజు ఎట్టగొట్ట కన్ను కప్పి ఆయన లేడని ఆ విజయ్ డైరీ ఏటీఎం దగ్గర నుంచి వచ్చేస్తుంటే అడిగి దెయ్యం తెలిసిపోయింది. ఎక్కడికి వెళ్తున్నావు? మా అమ్మోళ్ళ ఇంటికి వెళ్తాను. వెనక్కి తిరిగి నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు నాకు తెలుసు. వెళ్ళని వీడు వెంటాడింది సైతం. ఇక్కడే ఎందుకొని? ఇక్కడ ఒక పరలోకపు గవిని ఉంది, ఇది నిత్యము కొలిమి మంట ఉంది. ఈ స్థలములో చేయబడిన ప్రార్థనే దేవుడు నాతో మాట్లాడిన సందర్భాలు అనేక మంది ఉన్నాయి. అట్లాగా స్థలంలో అనేక విధాలుగా మార్పులు జరగబోతుంది. ఈ కంఠ ప్రార్థనలు ఉండవమ్మా. ఈ 100 రోజుల ఇది ఎల్కేజీ 1, 2, 3 స్టడీస్. ఇది ఐ క్లాస్లోకి మనం వెళ్ళిపోతున్నాం. ఐ క్లాస్ అంటే ఇది దీర్ఘకాలంగా ఒక అద్భుతమైనటువంటి రోజుల్లోకి వెళ్తున్నాం. నువ్వు అటువంటి ప్రార్థన ఆత్మతో రగలబోతున్నాం. ఆ రెషది కొర్నేలి పచ్చడిలో చేపలు ఎగిరినట్టుగా ఆత్మతో ఎగురు ఇక చేపలు సముద్రంలో ఎగిరినట్లుగా ఆత్మ అల్లాడుతూ వారు ఎగురుతున్నారు. ఆత్మశక్తి వారు నీటడం ద్వారా లోపల ఎముకలో కనులలోకి దేవుని శక్తి వెళ్ళడం ద్వారా వారు జంప్ చేస్తున్నారు, ఎగురుతున్నారు. అద్భుతమైన శక్తి, పరిశుద్ధాత్మ శక్తి ప్రాంతంలోనికి దిగి వచ్చినప్పుడు ఆయన మహిమను చూడలేక యాజకులు సైతము పడిపోయారు, నేల పడిపోయారు. యాజకులు సైతం పడిపోయారు. సొలొమోను దేవాలయముపై మేఘము రాగానే యాజకులు తన తేజ మహిమకు
నిలువలేకపోయిరి. 14 డిగ్రీలు చదివిన పౌలు సౌలు అని పిలిచినప్పుడు ఆయన నేలను బోర్ల పడ్డాడు. ఇదిగో అటువంటి శక్తి, ఆత్మతో మండుతున్నటువంటి ఆ చేపలైన పడే నీవు ఎగురుతూ ఆ రష్, ఆ నుప్పు కణాలు పడినప్పుడు, ఆ గొప్ప అగ్ని కణాలు పడుతున్నప్పుడు ఏ విధంగా ఆ గెగిరి గంతులు 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 వేస్తావో ఆత్మశక్తి ప్రబలి ప్రవాహం లాగా వచ్చే రోజులుగా 22, 23, 24 తారీఖుల్లో నెరవేర్చబడును గాక, నెరవేర్చబడును గాక. మరి అన్నడు వీరిలోనికి ప్రవేశించకూడదు అని ఆజ్ఞాపించే రోజులు, ఆజ్ఞాపించే కాలము రాబోతుంది. ఇది మహిమకరమైన రోజులు. గోల్డెన్ డే. ఇది రాబోయే ఒక రాజుగా ప్రభుత్వాలు రాయినట్టుగా ఒకే ఒక దర్శనములో చరిత్రను మార్చబోయే డేస్ రాబోతున్నాయి. అదిగో వచ్చే ఉన్నాయి. నీ జీవితంలో లిఖించేటువంటి రోజులు, ఇనప గంటతో నీ ఉదయంలో ముద్రించినటువంటి రోజులు, వజ్రపు కొనలతో నీ హృదయమైన ఫలక మీద రాసే రోజులు, నేను ఆశీర్వదించేదాకా నిన్ను విడిచిపెట్టను అని చెప్పే రోజులు, నీ కుటుంబంలో ఉన్న అనారోగ్యాన్ని తొలగిస్తాను అని చెప్పే రోజులు, వ్యసనపు కట్లను తెంచుతాననే రోజులు కమింగ్ సూన్ వస్తున్నాయి. గెట్ రెడీ. దేవదూతలు రెడీగా ఉన్నారు, దేవుని హస్తము రెడీగా ఉంది. ప్రిపేర్, ప్రే అండ్ కమ్. ప్రార్థిస్తూ ఉండగానే ఆయన శక్తి అలాగ కట్టెలను మాంసము దహించినట్లుగా అలా చేపల్లాగా ఆ శక్తికి మైక్ కూడా పట్టుకోలేదు, వాకింగ్ కూడా స్టార్ట్ అవ్వలేదు. అలాగా సేవకులు అలా వచ్చి నిలబడి మాకు పట్టుకోగానే గొప్ప శక్తి అనేది ప్రాంగంలోనికి వచ్చేసింది. కొర్నేలు 22, 23, 24 ఆ కోనెట్లోనికి ఎవరు దిగుతారో, ఏ బంధువు దిగుతారు, ఏ స్నేహితులు వస్తాడు, ఏ ముఖ్య స్నేహితులు అందులోకి దిగుతాడు, ఎట్టి వాడైన మారు మనసు పొంది తీరతారు. ఎట్టి వాడైన ప్రాంతంలో వచ్చిన వాడు కచ్చైబడి వెళ్తాడు, తాకబడి వెళ్తాడు. ఆయన దర్శనం వారికి వచ్చి తీరుతుంది. ఇది యెహోవా వాక్కు, యెహోవా వాక్కు, ఇది యెహోవా వాక్కు. ఆయన శక్తి సరఫరా ఒక నది బయలుదేరుతుంది, పరలోకం. ఇది మందిరము ద్వారా ప్రవేశిస్తూ ఉంటుంది, ఎండిపోయిన ఎముకలను మండిస్తూ ఉంది. ఇదిగో ఈ రాజులను నశింపజేస్తూ ఉంది, పావులు వంటి జీవితాలను ప్రకాశింపజేస్తుంది. మరొక దాడి లేని వారిని అనేక మందిని రేపుతూ ఉన్నాడు, రేపబోతున్నాడు. నలుదిక్కుల పరిమాణంలో ఉన్న దేవతా శక్తులు, యువ సంబంధమైన దేవతలు, అలవాట్లలో, చెడలో, వసతికాలంలో, తాగుబోతుల్లో ఉన్న కట్టను విప్పి మోపులు కట్టి మోసుకొని పోతున్న దేవుని గొర్రె పిల్ల కొర్నేలు రూపంలో ఒక అద్భుతమైన దర్శనాలు కనబడబోతుంది. 15వ తారీఖు నవంబర్ 15వ తారీఖు అందరూ ఆరాధిస్తుండగా ఆర్డరకాలు జాషువా దేవంగా కొర్నేలు లాగా, కొర్నేలు ఎలాగైతే శతాధిపతి టోపీ పెట్టుకొని ఇలా రోమా స్టైల్లో ఎలా ఉంటాడో, నేను వాట్సాప్లో స్టేటస్లో పెడుతున్న రోమా సంబంధించిన ఆ సైనికుడు శతాధిపతి ఆ వస్త్ర రూపంలో ఆ ప్రాంగంలో అలా కదిలాడు మనుష్య కుమారుడు. అప్పుడే సాక్ష్యం చెప్పే వెంటనే మనుష్య కుమారుడు ఒక కొర్నేలు లాగా అలాగా తిరిగాడు. కొర్నేలు ఆత్మ కుమ్మరించబడుతున్నప్పుడు మీరు పిలవచ్చిన అనేక మంది ఇంకొకరిని పిలుస్తారు, వారు ఇంకొకరిని పిలుస్తారు. ఇది ఒక ప్రవాహంలో అనేక మంది గ్రామాలు, పట్టణాలు కొట్టుకొని వెళ్ళిపోతున్నాయి. ఒక్కరోజు సరిహద్దులు దాటబోతున్నాయి, రాష్ట్ర సరిహద్దులు దాటబోతున్నాయి, దేశ సరిహద్దులు దాటబోతున్నాయి. 240 దేశాలలోనికి అడుగు పెట్టడానికి దేవుని ప్రణాళిక సంసిద్ధంగా ఉంది. ఆయన వెలుగు, ప్రకాశవంతమైన వెలుగు ఉన్న ప్రాంతం దిక్కుగా ఆవరించునుగాక, ఆవరించునుగాక, ఆవరించునుగాక. ప్రతి చిల్లంగితనము, ప్రాణమతి, చాతబడి శక్తులు
పెట 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 చిరుకుల్లాగా తాటకి చెప్పులా కాలిపోయి బూడి తగ్గిపోవును గాక, బూడి రోగాత్మలు తొలగిపోవును గాక, ఎన్నడూ విడవని ఆ చెడ్డాత్మలు శరీరాలలో దేహాల నుండి సపరేట్ అయిపోవును గాక, వేరు చేయబడును గాక. ఒక గుడ్ న్యూస్ లో మీరు వింటారు, ఒక శుభవార్తలు మీరు వింటారు. అని అనంతరం అనంతరం ఒక గగురుపాటు విషయాలు మొదటి రోజు 100 రోజు మొదటి రోజు చెప్పాను. గగురుపాటు కలిగే విషయాలు జరుగుతాయని, ఒక గగురుపాటు కలిగే విషయాలు మీరు వింటారు. ఈ విన్న తర్వాత మీరు ఆనంద బాష్పాలు ఉంటాయో, ఎదురు గంతేస్తారో, ఏం చేస్తారో తెలియదు. ఇది నీ జీవితం అంతటికి సరిపోయే మాట దేవుడు నీ జీవితంలో రిలీజ్ చేస్తాడు. ఇది చాలు ప్రభువా, ఇక నీవు నాకు ఉండగా లోకములో ఏది నాకు అక్కరలేదు అనే లెవెల్లోనికి నువ్వు వెళ్ళిపోతావు. అక్కరలేదు అనే లెవెల్లోనికి వెళ్ళిపోవదులుగాక. ఆమేన్. 76 రోజులు 9:30 దాకే జరిగినాయి. మీరు ధన్యులు కాదు, కొంతమంది బాగా. లాస్ట్ టైం చివరి రోజుల్లో ఉపవాసం ఉండండి, ప్రార్థించి దేవుడితో ఉండండి. కొర్నేలి పరిచర్య ఆషామాషిగా జరిగేది కాదు. ప్రతిరోజు నేను టెన్షన్ పడుతున్నాను మొదటి రోజు నుండి. ఎందుకంటే దేవుడు ఇచ్చిన చేతికి ఇచ్చిన అధికారం, అవకాశం, చాలా జాగ్రత్తగా దీన్ని చేయాలి. ప్రార్థన చేద్దాం. అలాగే కళ్ళు మూసుకోండి. 3 విషయాలు ప్రార్థన చేసి ముగిస్తాను. పురుషులందరినీ మార్చండి ప్రభావ, పురుషులందరినీ మార్చండి ప్రభావ, పురుషులందరినీ మార్చండి ప్రభావ. అయ్యా 5 మంత్రులు